ఓం శాంతి 5/4/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సర్వ వరదానాలు మీ యొక్క జన్మసిద్ధ అధికారం. సర్వ వరదానాలతో సంపన్నంగా శ్రేష్ఠ భాగ్యం తయారు చేసే అవ్యక్త బాప్దాద మాట్లాడుతూ ఉన్నారు. బాబా మరియు పిల్లల కలయిక యొక్క మేళా చూసి బాప్దాద సంతోషిస్తూ ఉన్నారు. ద్వాపరయుగం నుండి జరిగే మేళాలు, ఉత్సవాలు విశేష రూపంలో ఉంటాయి. కొన్ని నది ఒడ్డున జరుగుతాయి. కొన్ని దేవీ దేవతా మూర్తులకు ఎదురుగా జరుగుతాయి. శివరాత్రి ఒక్కటే బాబా యొక్క స్మృతి చిహ్న రూపంలో చేస్తారు, కానీ వారికి పరిచయం లేదు. ద్వాపరయుగం యొక్క మేళాలు భక్తులు మరియు దేవీ దేవతలకు జరుగుతాయి. కానీ ఈ మేళ మహానది మరియు సాగరుడి ఒడ్డున తండ్రి మరియు పిల్లలకు జరుగుతుంది. ఇటువంటి మేళ కలయిక మొత్తము కల్పంలో ఎప్పుడూ జరగదు. మధువనంలో డబల్ మేళా చూస్తున్నారు. సాగరుడైన బాబా మరియు మహానది అయిన దాదా బ్రహ్మబాబా ఇద్దరి మేళా చూస్తున్నారు. వెనువెంట బాప్దాద మరియు పిల్లల మేళా చూస్తున్నారు. మేళ ఉత్సవం అయితే జరుపుకున్నారు కదా. ఈ మేళ వృద్ధిని పొందుతూనే ఉంటుంది. వృద్ధి పొందాలి అని ఒకవైపు సేవ కూడా చేస్తున్నారు. అనేక మంది రావాలి, వృద్ధి కూడా పొందాల్సిందే మరియు మేళా కూడా జరుపుకోవాల్సిందే. బాప్ తాదాలు పరస్పరము ఆత్మిక సంభాషణ చేసుకుంటూ ఉన్నారు. బ్రహ్మబాబా అన్నారు, బ్రాహ్మణుల యొక్క వృద్ధి అయితే అంతిమం వరకు అవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటారు. కానీ సాకార సృష్టిలో సాకార రూపము ద్వారా కలయిక జరుపుకునే విధి వృద్ధితో పాటు పరివర్తన అవుతుంది. అద్దెకు తీసుకున్న వస్తువుకు మరియు స్వంత వస్తువుకు తేడా ఉంటుంది కదా. అద్దెకు తీసుకున్న వస్తువును చాలా జాగ్రత్తగా సంభాళించి కార్యంలో ఉపయోగించాల్సి ఉంటుంది. స్వంత వస్తువు అయితే ఎలా కావాలి అంటే అలా ఉపయోగించవచ్చు. బాబా అద్దెకు తీసుకున్న సాకార శరీరం అంతిమ జన్మ యొక్క శరీరం, బ్రహ్మబాబా శరీరం. అద్దెకు తీసుకున్న పాత శరీరాన్ని నడిపించే విధి కూడా చూడాలి కదా. ఇలా అంటే అప్పుడు శివబాబా నవ్వుతూ అన్నారు, వృద్ధి అయ్యే కొలది 3 సంబంధాలతో 3 విధాలుగా విధి మారుతూ ఉంటుంది. అది ఎలా మారుతుంది? తండ్రి రూపంతో కలయిక యొక్క విశేష అధికారం, విశేషంగా టోలీ ఇవ్వడం, ప్రసాదం ఇవ్వడం, మరియు శిక్షకుడి రూపంలో మురళి చెప్పడం, సద్గురువు రూపంలో దృష్టి ద్వారా అద్భుతం చేయడం, అంటే అవ్యక్త కలయిక యొక్క ఆత్మిక స్నేహం యొక్క దృష్టి. ఈ విధి ప్రకారం వృద్ధి అయ్యే పిల్లలకు స్వాగతం మరియు కలయిక యొక్క మేళ జరుగుతుంది. మాకు ఏదో ఒక వరదానం లభించాలి అని అందరికీ సంకల్పం ఉంటుంది, బాప్దాదా చెప్పారు. ఎప్పుడైతే వరదాతకు పిల్లలుగా అయ్యారో, వరదానాలు మీ యొక్క జన్మసిద్ధ అధికారం. ఇప్పుడేమిటి? జన్మతోనే వరదాత వరదానాలు ఇచ్చారు. విధాత భాగ్యం యొక్క అవినాశి రేఖ జాతకంలో నిర్ణయించారు. లౌకికంలో కూడా జాతకం ముందుగానే తయారు చేస్తారు. భాగ్య విధాత బాబా, వరదాత బాబా, బ్రహ్మ తల్లి జన్మతోనే బ్రహ్మ కుమార్ మరియు బ్రహ్మ కుమారి అనే నామ సంస్కారానికి ముందే సర్వ వరదానాలు ఇచ్చారు. మరియు అవినాశి భాగ్య రేఖ గీశారు, జాతకం తయారు చేశారు. కనుక సదా వరదానులు. స్మృతి స్వరూప పిల్లలకు సదా సర్వ వరదానాలు లభిస్తాయి. మీరు ప్రాప్తి స్వరూప పిల్లలు. ఏ ప్రాప్తి అయినా పొందటానికి మీకు అప్రాప్తి ఏది, లోటు ఏది? ఈరోజు బాప్దాదాలకు ఈ ఆత్మిక సంభాషణ నడిచింది. ఈ హాల్ ఎందుకు తయారు చేశారు? 3000 మంది 4000 మంది బ్రాహ్మణులు రావాలి అనే తయారు చేశారు కదా మధుబన్లో. ఓం శాంతి భవన్. మేళా పెరగాలి అని, వృద్ధిని పొందుతూ ఉండండి. మురళి చెప్పడం మాట్లాడడం కాదా, దృష్టి పడాలి అంటున్నారు. అన్ని విషయాలు పూర్తి అవుతాయి. ఇప్పుడైతే ఆబు వరకు లైన్ రావాలి కదా, క్రింద నుంచి పై దాకా. ఇంత వృద్ధి అనేక మందిని అయితే చేయాలి కదా.
లేక మేము కొద్దిమంది ఉంటేనే బావుంది అనుకుంటున్నారా? సేవాదారులు సదా స్వయాన్ని త్యాగం చేసి ఇతరుల సేవలో సంతోషిస్తారు. మాతలు సేవ యొక్క అనుభవీలు కదా! మీ నిద్రను కూడా త్యాగం చేసి పిల్లలను ఒడిలో వేసుకొని ఊపుతూ ఉంటారు. లౌకికంగా కూడా. మీ ద్వారా ఏదైతే వృద్ధి జరుగుతుందో అది వారికి కూడా భాగం వస్తుంది కదా! మంచిది. ఈసారి బాప్దాదా భారత్వాసి పిల్లలందరి నిందను తొలగించారు. ఎంతవరకు అద్దెకు తీసుకున్న శరీరం నిమిత్తం అవుతుందో అంతవరకు నిందలను పూర్తి చేస్తూనే ఉంటాను. మంచిది. ఆత్మిక స్నేహాన్ని మరియు ఆత్మిక కలయికను అనుభవం చేసుకునే వారికి జన్మతోనే సర్వ వరదానాలతో సంపన్నంగా అయ్యే అవినాశి శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలకు ఈ విధంగా సదా మహాత్యాగి త్యాగము ద్వారా భాగ్యం పొందే పదమాపదం భాగ్యవాన్ పిల్లలకు నలువైపులా ఉన్నటువంటి స్నేహానికి ఛాత్రకులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.